హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన చిన్న వీడియో పూలు ఎలా అల్లుతానో చూపించానండి, చూసేయండి. ఇదంతా కూడా మా చెట్టుకు వెళ్ళిన దవనం అండి. నేను 2 తొట్టిలలో పెంచుకుంటాను, చిన్న చిన్న కుండీలలో పెంచాను. అయినా కూడా ఎంత బాగుందో చూసారు కదా దవనము. ఈ మల్లె మొగ్గలండి, మల్లె మొగ్గలు బయటే కొనుక్కొచ్చాము. చూడండి ఎలా అల్లుతున్నానో ఒక్కసారి వీడియోని గమనియండి. ఇలా కొంచెం దవనం తీసుకొని ఇలా ఒకసారి చుట్టూ చుట్టేసి ఇలా 2 మడతల్లాగా వేసేసుకోవాలండి, అంతే. ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా అటు ఇటు 2 పువ్వులు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా కింది నుంచి పైన కనుక్కోవాలండి. ఇలా పైన కనుక్కొని మన దుసురు ముసలిలాగా వేసేసుకోవాలి, అంతే అండి. చూడండి పైనుంచి మళ్ళీ ఒక ముడి ఇలా వేసుకోవాలి, అంతే అండి. చాలా ఈజీగా అల్లుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మార్కెట్లో కొనుక్కున్నవి కూడా మనం అల్లినంత బాగోవండి, ఊరికేనే సాగిపోతాయి. కానీ మనం ఇలా అల్లుకున్నామంటే అసలు సాగవండి, పువ్వులు చాలా బాగుంటాయి. నాకు సన్నజాజులు అంటే చాలా ఇష్టం. చూసారు కదా ఇలా మాల కట్టాను. వెనకాల వైపు కూడా ఎంత బాగా వచ్చింది చూడండి, డిజైన్ లాగా. అలా డిజైన్ లాగా వస్తుందండి. చూడండి కొంచెం సేపట్లోనో ఎంత మాల కట్టానో, చాలా పూలు అయ్యాయండి. చూసారు కదా వెనకాల వైపు ఎంత బాగా వచ్చిందో డిజైన్ లాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా మనం తీసుకున్న మల్లె మొగ్గలకి ఇవి ప్లెయిన్గా అల్లాను. చూడండి ఎట్లా ఉన్నాయో, కానీ దవనం పెట్టినవి ఎంత బాగున్నాయో చూడండి. చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఎంతమందికి ఏ పూలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఇలా సన్నజాజులు అంటే చాలా ఇష్టం. మీకేవో ఏ పూలు అంటే ఇష్టం ఉంటాయో కామెంట్ చేయండి. చూసారు కదా అల్లిన తర్వాత ఇలా పెట్టానండి పువ్వులు, ఎంత బాగున్నాయో చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.